సుప్రీం అడిగిన ప్రశ్నలకు సిద్ధార్థ మల్హోత్రా జవాబులు చెప్పలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ అన్నారు. లడ్డూను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు? నెయ్యిని కల్తీ చేశారని ఆధారం ఎక్కడ ఉంది? మీరు నిర్ధారణ చేసినట్లు ఎందుకు ప్రకటించారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందన్నారు. లడ్డూ విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. అమిత్ షా కొడుకు జైషాకు నిన్న తిరుమలలో ఏం పద్ధతి ప్రకారం దర్శనం ఏర్పాట్లు చేశారన్నారు. లడ్డూ విషయంలో ఎన్డీఏ నాయకులు హడావుడి చేశారని తెలిపారు. ఎవిడెన్స్ ఎక్కడుంది? నెయ్యిని కల్తీ చేసినట్టుగా ఎవిడెన్స్ ఎక్కడుంది? మూడవది, ఎందుకు తొందరపడి ఈ నిర్ణయాన్ని మీరు ప్రకటించారు అని అడిగితే జవాబు చెప్పేదానికి ఏమీ లేదు. సిద్ధార్థ లూత్రా దగ్గర జవాబే లేదు. చేతులు పైకి ఎత్తేసినట్టే. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన తిరుపతిని, మన దేవస్థానాన్ని వాడుకుంటున్నారు. 10 రోజులుగా కూటమి ప్రభుత్వం బాగా వాడేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు విషయంలో. నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబుకి, చంద్రబాబు నువ్వు మాట్లాడుకుంటే బాగుండేది అని. ఈఓ కూడా శ్యామలరావు కూడా పప్పులో కాలేశాడు, తొందరపడ్డాడు. ఎందుకు తొందరపడుతున్నారో ఆఫీసర్లు నాకు అర్థం కావటం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు ముందు జవాబు చెప్పుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అజాగ్రత్తగా ఉండొద్దు అని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద అధికారులకు నేను తెలియజేస్తున్నా. ధర్మాసనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్